నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో ఖతీజా మస్జిద్ ఇఫ్తార్ విందులో మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మసీదులో సోలార్ యూనిట్ ఏర్పాటుకు 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. మౌజాం ఇమాంలకు రంజాన్ తోఫా, బట్టలు 10,000 రూపాయలు మంత్రి పొంగూరు నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మంత్రి పొంగూరు నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. اللهم انصرنا ولا تنصر علينا రూపనా ఈ మసీద్కి గతంలో యాక్చువల్గా అప్పుడు వచ్చినప్పుడు నేను అజీజ్ గారు వచ్చినప్పుడు ఈ ప్రహరీ గోడ విషయం చెప్పడం జరిగింది. దానికి ఆ రోజు ప్రహరీ గోడ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క కమిటీ మెంబర్లు అందరూ ఒక రిక్వెస్ట్ చేశారు. సార్, మాకు ఆర్థిక భారం ఎక్కువైపోతుంది, మాకు వేరే షాపులు కానీ వేరే ఆదాయం కానీ లేదు ఈ మసీదుకి, అందువల్ల ఎలక్ట్రిసిటీ బిల్లు నెలకు ఒక 15,000 పైన అవుతుంది. సోలార్ పెడదలుచుకున్నాము, సోలార్కి సపోర్ట్ చేయమంటే ఇంజనీర్ ఉన్నారు, వారు ఎంత అవుద్దంటే ఒక 5 లక్షలు సుమారు అవుద్దన్నారు. 5 లక్షలు మా కుటుంబ సభ్యుల తరఫున యాక్చువల్గా ఈ యొక్క మసీద్కి సోలార్ పెట్టుకోవడానికి ఇమీడియట్గా చేయమని చెప్పాను. ఇమీడియట్గా రేపు ఎల్లుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ మసీదుకి ప్రతి సంవత్సరము ఈ యొక్క ఇఫ్తియార్ టైంలో మంత్రి గారు మేమందరం వచ్చాము. మరి గతంలో కానీ ఈ మసీదుకి కావాల్సిన ఈ కాంపౌండ్ వాల్స్ కావచ్చు, ఈ టాయిలెట్స్కి అప్పుడు పూర్తి ఆర్థిక సహాయం ఆ రోజు నారాయణ సార్ చేయడం జరిగింది. మరి ఈరోజు నెల్లూరు నగరంలో ఉండే ప్రతి మసీదులో ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు చేయించిన ఇమాంలు, మౌజన్లు, అలాగనే స్పెషల్ ప్రేయర్స్ చేయించిన హాఫీజ్లకి మంత్రి గారు స్వయాన, వాస్తవానికి నేను మాట్లాడడం కానీ లేదు సార్తో, మా అమ్మ సంఘటన జరిగింది, నేను కలవలేదు, మాట్లాడలేదు, తనే స్వయంగా మనం ఎప్పుడు చేసేది కదా, ఈసారి కానీ ఈ మత గురువులకి చేయాలి అని చెప్పిన తర్వాత నగరంలో ఉండే ప్రతి ఇమాంకి, మౌజన్కి, హాఫీజ్కి, కొన్ని దగ్గరలో 2 ఇమాంలు ఉన్నారు, 2 మౌజన్లు ఉన్నారు, 2 హాఫీజ్లు ఉన్న ప్రతి ఒక్కరికి రంజాన్ తోఫా మంత్రి గారి పర్సనల్ వాళ్ళ యొక్క కుటుంబం నుంచి ఈరోజు రావడం జరిగింది. అలాగనే వాళ్ళకి కావాల్సిన ఈ రంజాన్ కావాల్సిన బట్టలు, అలాగనే పండగ చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు, అలాగనే 10,000 రూపాయలు నగదు ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళందరి తరపున మంత్రి గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా. అదేవిధంగా ఈ మసీదుకి వచ్చిన తర్వాత జనరల్గా మసీదులకి కొద్దిగా ఆదాయ వనరులు ఉంటాయి, కొన్ని షాప్స్, కమర్షియల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మసీద్ కంప్లీట్గా ఏం లేదు. దీనికి కమిటీ వారు రాగానే సార్ని అడిగారు, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, మాకు ఏదైనా సోలారు ఏర్పాటు చేయమని. అక్కడనే ఇంజనీర్ ఉన్నారు, ఆయన చెప్పంగానే ఈ మస్జిద్కి కావాల్సిన సోలార్ యూనిట్ని కానీ మంత్రి గారు అరేంజ్ చేయడం నిజంగా ఎంతో సంతోషం. ఆయనకి ఎల్లప్పుడూ ఈ కమ్యూనిటీ రుణపడి ఉంటుందని కానీ తెలియచేస్తున్నా. నెల్లూరు నగర ప్రజలకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్ రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను.
చెప్పాము ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు వేస్తారని చెప్తే అప్పుడు 26 లక్షల రూపాయలతో ఈ కాంపౌండ్ వాళ్ళు అప్పుడు చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా నారాయణ సారే ఈ మసీద్కి చాలా గుర్తింపు పెట్టుకుంటారు. ఎప్పుడు వచ్చినా కూడా ఖతీజా మసీద్ అంటే గుర్తింపుగా ఉంటుంది. అందుకోసం మా ముస్లిం తరఫున నారాయణ సార్కి ఎప్పుడు రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. మీరు అమరావతిలో ఎంత బిజీగా ఉన్నా మా ముస్లిం సోదరుల కోసం నేను ఇఫ్తార్ విందుకు వస్తాను, తప్పకుండా వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా మన ముస్లిం సోదరులు అంటే సారు ఎలక్షన్కి ముందు ఎలా ఉన్నారు దానికన్నా ఇంకా ప్రేమ చూపిస్తున్నారు. ఎవరైనా ఎలక్షన్లు అయిపోగానే మర్చిపోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా మౌజన్లకి ఇమాములకి 10,000 డబ్బులు, అదేవిధంగా కిట్టు గుడ్డలు అన్నీ ఇచ్చారు సార్. ఇమాములు మౌజన్లు చాలా సంతోషంగా రంజాన్ జరుపుకుంటారు సార్. అదేవిధంగా మన మేడం గారు, రమా మేడం గారు, నారాయణ సార్ గారు 14వ తేదీ టీడీపీ పార్టీలో పనిచేసే కార్యకర్తలకి, అదేవిధంగా వాళ్ళ ముస్లిం జెంట్స్ పనిచేసే వాళ్ళ లేడీ వైఫ్స్ని పిలిపించి అందరినీ ఇక్కడ కుటుంబ సభ్యులైతే ఎంత గౌరవంగా పిలిచి చీర సారా అవి పెడతారో ఆ విధంగా గౌరవంగా పిలిచి అందరికీ చీర సారా అదేవిధంగా కిట్టు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్. మా ముస్లిం సోదరులందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఖతీజా మసీద్లో రాగానే ఇక్కడ మన కరెంట్ బిల్లు 15,000 వస్తుందని చెప్పంగానే ఇమీడియట్లీ 5 లక్షలు సోలార్ ప్లాంట్ పెట్టే విధంగా రేపే ఇస్తా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది సార్. మన నెల్లూరు ఖతీజా మసీద్ కమిటీ సభ్యుల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు పెద్దారెడ్డి దానశీలి, గుణవంతులు, అభివృద్ధి ప్రదాత, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ అసెంబ్లీలో అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకుంటున్న కోవూరు శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు. కోవూరు అభివృద్ధి కోసం నెల్లూరు మైపాడ్ రోడ్ డెవలప్మెంట్ కు 48 కోట్లు, బుచ్చి ఊటుకు రోడ్డు అభివృద్ధికి కేంద్ర నిధులు 49 కోట్లు, 30 ఏళ్ల తర్వాత ఇఫ్కో కిసాన్ సెజ్ లో 260 కోట్లతో నిర్మించనున్న గాయత్రి బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపన, 10 కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెం పెనుబలిలో ఇందుకూరుపేట మండలం కొడెత్తిపాలెంలో 33/11 kV సబ్స్టేషన్లు ప్రారంభం. ఇలాంటి అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగించాలని కోరుకుంటూ ఇట్లు ఛానల్ 9 అభిమాని.